మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదినకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నీతిని అనుసరించి ఎడల ఒకవేళ ఆయన ఉగ్రదినమ మీరు దాచబడుదురు. జెఫనియా గ్రంథం 2:3 మాట్లాడింది. నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రదినమ మీరు దాచబడుదురు. ఉగ్రత వస్తుందని చెప్తున్నాం కదా, ఆ ఉగ్రతలో నువ్వు దాచబడాలన్నా, ఉగ్రతను తప్పించుకోవాలన్నా దేవాదేవుడు మొదటగా నీతిని అనుసరించి నడవాలి. ఆయన నీతిని, ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి. నీతిని అనుసరించి నడిచిన వాళ్ళు ఏం చేస్తుండో ఆ ఉగ్రత తప్పేస్తాను. నోహో కాలంలో ఉగ్రత వచ్చింది. నోహో గారు నీతిని అనుసరించి నడిచిన వలన తన కుటుంబం రక్షించబడింది, తన కుటుంబం కాపాడబడింది. ఆ యొక్క ఉగ్రత నుంచి, ఆ జల ప్రళయం తప్పించబడి అందరూ చనిపోయారు. అలాగే రాబోయే దినం అనేక ఉగ్రతలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ ఉగ్రతను తప్పించబడాలి. నువ్వు ఏమి ఆయన ఆజ్ఞను గైకొనాలి, ఆయన నీతిని అనుసరించి నడిచిన ఎడల రాబోయే ఉగ్రతనన్న నిన్ను కూడా దాస్తాడని దేవుడు. ఎట్లా దాస్తాడంటే, దేవుడు తన రెక్కలు, కోడి తన రెక్కలు చెంటిదిగా దాచుతుందో తన పిల్లల్ని అలా కాపాడుతాడు. ఆయన రెక్కలు చాటున, ఆయన బలమైన రెక్కలు నేను కాచి కాపాడుతాడని ఇక్కడ వాగ్దానం చెప్తుంది. కాబట్టి ఇదినాన ఇప్పుడు అంచెదనం అపాయకర రోజులు, ఎక్కడ చూసినా యుద్ధాలు, కరువులు, పేదరికాలు, అనేక సమస్యలు ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నీతిని అనుసరించి నడిచిన యెడల ఉన్న ఉగ్రతల నుంచి నేను తప్పించి నేను దాస్తాను, నిన్ను సజీవులు లెక్క ఉంచుతాను, నిన్ను ఒక శాశ్వతంగా నిలబడతాను. కాబట్టి ఇది ఆయన యొక్క నీతిని అనుసరించి నడిచిన యెడల మనం దాచబడతాం. ఉగ్రతల నుంచి, సమస్యల నుంచి విడుదల పొందుకునే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ఈ వాగ్దానం బట్టి మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఉగ్రతను తప్పించే కృప దేవుడు తప్పించును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీభించండి. ప్రార్థన. సర్వాధికారి, కృపామయుడ, కనికన పూర్ణ యేసు ప్రభువా, రాజులకు రాజువైన దేవా, మహోన్నతమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేస్తూ ఈ దినమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మీరు మాపై కుమ్మరించండి. మేము చేసే పనంతటిలో దీవెనకరంగా ఆశీర్వాదం ఉంచండి. దుష్టుడు సాతాండి ఎటువంటి గలిబిలు చేయకుండా మాకు చుట్టూ కంచండి. మా చేతి పనులు దీవించండి. మా కష్టార్జితాన్ని మీరు ఆశ్రయించండి. మీరు దీవించి ఆశ్రయించి కృప చూపించమని మిమ్మల్ని మహింపరచుకుని కనపరచుకోమని అడుగుతుంది. అంతే. ఎవరైనా బలహీనంగా బిడ్డలు ఉంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో బాధ విడుదల తెచ్చండి. అప్పులు, బంధకాలను పిలిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరిచి ఈ దినమంతా సంతోషం, సమాధానం, శాంతి నింపుద్ది దయచేసి. ఎటువంటి ఉగ్రతని బిడ్డల మీద రాకుండా కాచి దాచి కాపాడమని, మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.